హలో, హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే మాత్రం చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇల్లు హరివిల్లు హెల్తీ లైఫ్ స్టైల్ అండి. ఇక నేను ఈ వీడియో ఏంటి అంటే కనుక, ఈ వీడియో అనుకోకుండా ర్యాండమ్గా చాలా పనులు ఈరోజు చేస్తున్నాను కదా, మీ అందరితో షేర్ చేసుకోవాలి అని వీడియో షేర్ చేస్తున్నానండి. నేను అప్పటికి మార్నింగ్ లేచేసాను, చక్కగా వాటర్ తాగేశాను. ఆ తర్వాత నాకున్న వర్స్ట్ బ్యాడ్ హ్యాబిట్ ఏంటి అంటే కాఫీ తాగడం అండి. చాలా మంది నన్ను తిడతారు, అరుస్తారు, కొడతారు. అవసరమైతే మా పాప ముందు ముఖ్యంగా ఆ లైన్లో ఉంటుంది. ఎందుకంటే అస్సలు మానేమని, నీకు గ్యాస్ ప్రాబ్లం వస్తుంది కదా, నువ్వు మానేమని అరుస్తుంది, అరుస్తూనే నాకు ఇస్తుంది అనమాట. అండ్ దట్టు కూడా నేను మార్నింగ్ అనేది కాఫీ పెట్టుకోలేనండి. అండ్ నాకు నచ్చదు అనమాట. తను ఎవరైనా పెట్టిస్తే తాగుతాను. మా పాప మాత్రం అసలుకి ఎంత చక్కగా, ఎంత పనుల్లో ఉన్నా, ఎంత హెల్త్ బాగాలేకపోయినా, సండే 10కి తనకి లేచినా నాకు కాఫీ పెట్టేయాల్సిందే అనమాట. ఒక 10 days 15 days మోటివేషన్ అయిపోయి జీరా వాటర్, వామ వాటర్, గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ తాగుతాను. కానీ మళ్ళీ యథావిధి అండి, తాగకపోతే నా బాడీ ఏంటో కోల్పోయింది అన్నట్లుగా అనమాట. అది తాగేశాను అంటే కనుక ఇంకా స్టార్ట్ చేస్తానండి. అలా ఇలా ఉండదు. అండ్ ఇక్కడ ఇంకొక విషయం అండి, ముందు రోజు అనుకున్నాను ఫ్రైడే కదా, మనం అదిగాక మాకు గుడిలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, చక్కగా ఇంట్లో దీపం పెట్టుకొని గుడికి వెళ్ళిపోవాలి, మార్నింగ్ 5:30కి లేచిపోవాలి అని ముందు రోజు నైటే అన్ని పనులు చేసేసుకొని దేవుళ్ళ గది శుభ్రం చేసేసుకొని ప్రశాంతంగా పడుకున్నానండి. కానీ లిటరల్ చెప్తున్నా 6:30కి లేచానండి. ఒళ్ళు మొత్తం అలసిపోతుంది కదండి, వంటలు చేసి 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 అన్నట్లుగా అనమాట. ఇక లేచి చక్కగా అవన్నీ పనులు చేసుకొని కాలేజ్ మా పాపని డ్రాప్ చేసి ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని ఇంకా ఫ్రెష్ అయిపోయాను నేను. ఇక దీపం పెట్టుకుందాం అనే టైంకి మా అమ్మగారు ఫోన్ చేసి టెంపుల్ నుంచి రా, ఇక్కడికి ముందు దర్శనం చేసుకుంది అని, ఆ తర్వాత ఇంట్లో దీపం పెట్టుకుంది అని అన్నారు. ఇక అంతే తంతు ఇంకా స్టార్ట్ అయిపోయాను. ఇంకా వెళ్ళిపోయి ఇక్కడ మాకేంటంటే గోరెంట్ల వెంకటేశ్వర స్వామి గుడిలో 21వ వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయండి. అసలు మామూలుగా ఉండదండి. బ్రహ్మోత్సవం, ఇది బ్రహ్మోత్సవం, బ్రహ్మాండ నాయకునికి బ్రహ్మోత్సవం అన్నట్లుగా ఉంటుందండి. విని భయపడకండి, నాకు ఇష్టం అండి, ఎందుకో తెలీదు. ఆ పాట పాడుకుంటూ చక్కగా స్వామివారిని దర్శనం చేసుకొని ఇంకా బయటికి రాగానే ఇలా నాలాగా వచ్చిన వాళ్ళందరూ కూడా స్వామివారి యొక్క విగ్రహాలు, స్వామివారి యొక్క పూజా సామాన్ ఇవన్నీ తోముకుంటారండి. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ సేవ లాగా అనమాట. నేను వెళ్ళేసరికి మా అమ్మగారు అక్కడ క్లీన్ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఇంక మా అమ్మగారిని తీసుకొని నేను ఇంక ఇంటికి వచ్చేసానండి. ఇంటికి వచ్చేసరికల్లా ఆ తల్లి పిచ్చుకు చూసారా, ఆ పైన మాకు ఇంటి దగ్గర గూడు కట్టుకుందండి. అబ్బా, మనమే ఒకళ్ళ ఇంట్లో ఉంటున్నాము, మన ఇంట్లో ఇంకొకళ్ళ ప్లేస్ ఇచ్చాము అంటే ఎంత హ్యాపీగా ఉంటుంది. అసలు పిచ్చుకల్ని చూసి చాలా చాలా రోజులు అయిపోయింది. ఇక రాగానే అది చూడగానే చాలా హ్యాపీగా అనిపించేసింది. ఇక ఆ తర్వాత ఇక ఇంట్లోకి వచ్చి ముందు నేను శుభ్రంగా దేవుడి దీపం పెట్టుకోవాలి మనశ్శాంతిగా అనుకొని ఇక ఇంటి మొత్తాన్ని మీకు చూపిస్తూ దేవుడి దీపం పెట్టుకుంటున్నానండి. అండ్ ఇవాళ ఇంకొకటి ఏంటంటే, దీపం పెట్టేసుకున్నాక ఫాస్ట్గా టిఫిన్ చేసేసి ఫాస్ట్గా బయటకు వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇవాళ మనకి అన్ని ఆర్డర్స్ ఉన్నాయన్నమాట. సో ప్రశాంతంగా సింపుల్గా నా స్టైల్లో చక్కగా స్వామివారికి 2 పువ్వులు పెట్టుకొని, దీపం పెట్టుకొని, 2 కడ్డీలు వెలిగించేసుకొని, ప్రసాదం పెట్టుకొని, స్వామి ఈరోజు అంతా బాగుండాలి, ఈరోజు చేసిన వంటలన్నీ కూడా మంచి టేస్ట్తో రావాలి, మీ యొక్క అనుగ్రహం నాకు ఎప్పుడు ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకొని ఆ దేవుడు దండం పెట్టేసుకొని మీ అందరితో కూడా ఇలా షేర్ చేసుకుంటున్నాను. స్వామివారికి ప్రసాదం ఏం పెట్టారనుకుంటున్నారా? మీరు నవ్వను అంటే చెప్తానండి, ఉప్మా పెట్టానండి. నిజంగా లిటరల్లీ ఇంట్లో ఫ్రూట్స్ కూడా లేవన్నమాట. నేను తేలేదు బయట నుంచి, మార్కెట్ నుంచి. మా అమ్మగారు అప్పుడే ఉప్మా చేశారు. సో ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఏమి వేయకుండా జస్ట్ ఆవాలు జీలకర్ర వేసేసి తాలింపు వేసేసారండి. ఎందుకంటే నాకు టైం లేదు అవన్నీ చేసే టైం. సో అందుకని అలా సింపుల్ చేశారు. ఇంకా అది స్వీట్ కాదు, హాట్ కాదు, ఎలా పెట్టేశాను. ఏం పెట్టినా దేవుడి యొక్క అనుగ్రహంతో తింటే అన్నీ మంచిదే కదండి. చాలామంది అన్నాలు కూరలు అన్నీ పెడతాం కదా అన్నట్లుగా అనమాట. ఇక మా అమ్మగారు నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేలోపు టిఫిన్ చేసేసారు. ఇక టిఫిన్ చేసేద్దాంలే అని కొంచెం పంచదార, కొంచెం ఇంట్లో చేసిన కారపొడి వేసుకొని హ్యాపీగా తింటూ, మా అమ్మతో ఇవాళ ప్లాన్ ఏంటి, ఇవాళ ఏమేమి వంటలు చేయాలి అని మాట్లాడుకుని ఉంటేనే టైం 9:30 అయిపోయిందండి. అసలు ఎంత ఫాస్ట్గా చేస్తున్నా పని అనేది అవ్వడం లేదు, కానీ టైం మాత్రం పరిగెత్తుతుందండి. అసలు మీలో ఎప్పుడైనా గమనించారా? మీలో ఎవరైనా మనం పని చేసేటప్పుడు అస్సలు టైం తెలియదండి. వామ్మో అప్పుడు ఇంత టైం అయిపోయిందా అనుకుంటాము. నాకైతే అసలు డేస్ ఎలా గడుస్తున్నాయో, మంత్స్ ఎలా గడుస్తుందో ఏం అర్థం కావట్లేదు. లేచామా, ఇంకా వర్క్ చేసుకున్నామా, సరుకు తెచ్చుకున్నామా, వండుకున్నామా, పెట్టామా, డెలివరీ చేసామా, ఇదే ధోరణి అయిపోయింది. చాలామంది నా ఫేస్ చూసిన వాళ్ళు అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయావు, అసలు ఇంత పాడైపోయావు ఏంటి అంటున్నారు. ఏమోనండి, తెలీదు. మనం ఎక్కువ పొయ్యి దగ్గర
ఇక అలా ఉన్నప్పుడు ఇవన్నీ ఏం పట్టించుకోం కదా, ముందు కస్టమర్ యొక్క కస్టమైజేషన్ ప్రకారం చేయాలి. ఈ రోజు అంతా కూడా ఇంట్లో నాన్ వెజ్ పికిల్స్ అండి. అందుకనే చికెన్, మటన్, చేపలు, రొయ్యలు తెస్తూ ఉంటే మా గుంటూరు శివంగి కనపడిందండి. సో అక్క వచ్చేస్తున్నాను అక్క పదక్క అన్నది. ఇంకా అంతేనండి, ఇంక తనగా వచ్చేస్తుంది అనమాట. ఇక ఆ తర్వాత ఇంటికి వచ్చినాక నేను ఏమేమి తెచ్చానో మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను చూడండి. ఒక్క పని మీద అయితే బయటికి వెళ్ళండి. ఇక ఇంట్లోకి ఫ్రూట్స్ లేవని చెప్పాను కదా, అరటిపళ్ళు తెచ్చేసాను. ఇంకా చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్, గుడ్లు, గోంగూర అండ్ ఆయిల్ ప్యాకెట్స్, సరుకులు ఇంట్లోకి సంబంధించినవన్నీ కూడా తెచ్చేసానండి. ఇక నేను వచ్చేసరికల్లా మా అమ్మను మా ఇంట్లోకి వర్క్ వచ్చిన ఆవిడ జొన్న చక్రాలు చేశారు. ఆ తర్వాత కజ్జికాయలు ఆర్డర్ ఉందండి ఇవాళ. అంటే ఇవాళ ఆర్డర్ ఏంటో చెప్తాను మీకు. జొన్న చక్రాలు, కజ్జికాయలు, చికెన్ పికిల్, మటన్ పికిల్, ప్రాన్ పికిల్, కొరమేను పికిల్ అండ్ గోంగూర చికెన్, గోంగూర ప్రాన్స్ ఇవన్నీ పట్టాలన్నమాట. అది సాయంత్రం కల్లా కంప్లీట్ అయిపోవాలి. ఇటు తెచ్చి నేను పెట్టేసేలోపు అటు పక్కన మా అమ్మ క్లీన్ చేసేస్తుంది. ఆ మేడం మీరేంటి ఇంత తక్కువ క్వాంటిటీస్ చూపిస్తారు అంటారేమో, మేబీ నా దగ్గర పట్టినవన్నీ అయిపోయినాయండి. ఆ రోజు కస్టమైజేషన్ ప్రకారం వాళ్ళు ఉప్పులు కారాలు చెప్పారనమాట, వాళ్ళ వరకు సపరేట్గా పెడుతున్నాను. ఈ పెట్టెలోపు మా గుంటూరు పులి వచ్చేసిందండి. ఇంకా తనకి రాగానే కడుపు నిండా భోజనం పెట్టాలి అని చెప్పని ఆ రోజు ఇంట్లో సాంబార్ చేశాను. ఇంకా వడియాలు, ఉప్పు మిరపకాయలు పెట్టారనమాట. సో ఇంకా ఆ తర్వాత అవి తనకి అలా పెట్టి తను వెళ్ళిపోయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేసేసుకున్నాను. ఇంకా చక్కగా ఆయిల్లో ముందుగా అన్నిటికీ ఉప్పు పసుపు పట్టించేసి ముక్కల్ని ఫ్రై చేస్తున్నానండి. ఈలోపు మా అమ్మ వాళ్ళు లంచ్ టైం అయిపోయిందని 2 o'clock అలా అయిపోయిందండి. ఇంకా అమ్మ వాళ్ళు తింటున్నారనమాట. ఇక వాళ్ళు తింటూ ఉన్నారే కానీ నాకు పెట్టట్లేదని మా అమ్మకి సెటైర్లు వేస్తున్నాను. అయ్యో ఇక్కడ కూతురు ఇంత కష్టపడుతుంది, నువ్వు కలిపి అన్నం పెట్టే బాధ్యత లేదా అని సెటైర్ వేస్తున్నాను. రామ్మ నీకన్నా ఎక్కువ అని చెప్పని అంటుంది. సో కానీ మనకు వర్క్ ఉన్నప్పుడు ముందు తినడం కాదు ఫస్ట్, అదనమాట. ఇంకా ఆ తర్వాత ఏం చేశాను, ఇంకా అవన్నీ ఇంకా అట్లా ఫ్రై చేసుకుంటూ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకుంటూ ఉన్నాను. ముందుగా అయితే ఏ రోజు అంటే వీళ్ళకే అనమాట కజ్జికాయలు అండ్ జనచక్రాలు కూడా వీళ్ళకే అనమాట. అందుకని వాళ్ళ కోసమే సపరేట్ చేస్తున్నాను. ఎవరైనా ఆర్డర్ ఉంది అంటే వాళ్ళకి స్పెషల్గా కస్టమైజేషన్ చేసి చేస్తానండి. అండ్ పికిల్స్ అయితే కనుక చికెన్ పికిల్, ప్రాన్ పికిల్ అయితే కనుక మన దగ్గర ఎప్పుడు కూడా అవైలబుల్గానే ఉంటుంది. అండ్ ఇంకొక విషయం అండి, ఇక్కడ నేను ప్రాన్స్ అయితే కనుక మీరు చెప్పిందంటే చేస్తాను. లైక్ ఎలా అంటే నేనైతే కనుక నా దగ్గర ఉండేది సీ ఫుడ్ అండి. అసలు మనం ప్రాన్ పికిల్ అయినా ఫిష్ పికిల్ అయినా తినే దేనికండి, సీ ఫుడ్ కోసం కదా. అంటే సీ ఫుడ్ తింటే మంచిదనే కదా. ఆ ఒరిజినాలిటీని మీరందరూ కూడా ఇలా చెరువులోయి, కాలువల్లోయి ఇలా మనకి కెమికల్స్ వేసి క్లోరిన్ వేసి కలిపినవి తింటున్నారు. అండ్ ఇక్కడ చికెన్ పికిల్ ఏంటి ఇలా ఉంది అనుకోకండి. చికెన్ పికిల్ వాళ్ళు స్పెషలైజ్డ్గా బోనే కావాలన్నారు. అందుకని వాళ్ళ కోసం సపరేట్గా తెచ్చి 4-5 సార్లు కడిగి ఉప్పు పసుపు పట్టించి చక్కగా వాటన్నిటిని మంచిగా ఫ్రై చేసి హ్యాపీగా పెడతానండి. సో వాళ్ళు తినే ప్రతి బయటలో తలుచుకోవాలి అని చెప్పి అన్నట్లుగా ఇక్కడ ఇంకొక విషయం మీ అందరితో షేర్ చేసుకుంటానండి. నాకు ఏ వర్క్ చేసినా రాని సాటిస్ఫాక్షన్ ఈ వంటల్లో ఎంత కష్టమైనా సరే వచ్చిన సాటిస్ఫాక్షన్ అంతా ఇంత కాదనమాట. ఇక సాయంత్రం అయ్యేసరికి వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్కి మామూలుగా ఉండదు. ఇక ఆ తర్వాత లిటరల్లీ 3:30 అయిందండి. ఇక చెయ్యి అనేది కొంచెం కాలిందనమాట, నూనె చుక్కలు పడినాయి అనమాట. ఇంకా ఆ తర్వాత మీ అందరు నా ఫేస్ చూపిస్తున్నాను ఎంత టయర్డ్గా ఉందో చూడండి అని. ఇక ఆ రోజు మధ్యాహ్నం అనేది నేను కొంచెం సాంబార్ వేసుకొని తినేసాను. మా అమ్మ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉంటున్నారనమాట. అంటే ఇంకా పొయ్యి దగ్గర ఇంకొకళ్ళు ఉండాలి అన్నట్లుగా అనమాట. ఇక్కడ మీకు నేను చూడండి మటన్ అయితే ఎంత టెండర్గా ఉందో తెలుసా. చాలామంది చికెన్ అయినా మటన్ అయినా గట్టిగా ఉంది అంటున్నారు. కొంచెం టిప్స్ ట్రిక్స్తో నేర్చుకొని చేస్తే కనుక చాలా టెండర్గా ఉంటుంది. ఇది చికెన్ బోన్ అయినా సరే అండి, రాయిలాగా లేకుండా చాలా టెండర్గా ఉంది చూసారా. ఇంకా వాటికి కనుక ఉప్పు కారం మసాలా పట్టించి చేస్తే సూపర్ ఎమ్మీగా ఉంటుందండి. ఒక పక్కన కజ్జికాయలు కూడా అవుతున్నాయి. సో కజ్జికాయల్లో మనం వేసే స్టఫ్ అనేది మీ అందరికి తెలిసిందే. ఇంకా అట్లా కొంచెం కొంచెంగా అన్నీ చేసుకుంటూ వస్తుండగా ఏమైంది తెలుసా అండి, గ్యాస్ అయిపోయింది. అరే దేవుడా ఇదేంట్రా బాబు ఇంకా అయిపోవచ్చినాయి అన్ని ఐటమ్స్ అనే టైంలో గ్యాస్ అయిపోయింది అనమాట. ఇక మనం అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి. ఇట్లా అనుకునే టైంలో ఇంకా గ్యాస్ అయిపోయింది ఏం చేస్తాం, ఇంట్లో ఇంకొకటి ఉంది కదండి. ఇంక దాని మీద కజ్జికాయలు అనేది లాస్ట్లో ఒక్క బ్యాలెన్స్ ఉంది, ఆ కజ్జికాయలు అనేది ఫ్రై చేశాను. ఈలోపు చికెన్ పికిల్ వాళ్ళు ఏం చేశారంటే కాల్ చేసి మాకు అర్జెంటుగా ఒక 1/2 kg పంపించాలని అడిగారు వేరే వాళ్ళు. ఇంకా వాళ్ళ కోసం ప్యాక్ చేసి పంపించేస్తున్నాను. ఇక ఆ తర్వాత ఇక్కడ మెందుతో షేర్ చేసుకుంటున్నాను అనమాట, పాట పాడుతున్నాను ఇక్కడ నేను. అనుకున్నదొకటి అయినదొకటి బోల్తా పడిందిలే బుల్ బుల్ పిట్ట అన్నట్లుగా పాడుకుంటున్నానండి. ఎందుకు తెలుసా,
అయిపోయింది, ఇంక వర్క్ అంతా అయిపోయింది, ఇంక 6 o'clock కల్లా డెలివరీ అయిపోతుందిలే అనుకున్న టైంలో గ్యాస్ అయిపోయింది. ఇక అదొక టెన్షన్, అదొక ప్రెషర్ అనమాట. ఇంకా అయినా కూడా టెన్షన్ ఏం పడకుండా ఓన్లీ కజ్జికాయలే కదా, అది కూడా 2 kgs కదా అన్నట్లుగా ఇక చక్కగా ఇంట్లో ఫ్రై చేసేసుకుందాంలే అని. ఇక ఒకటి లేకపోతే మార్గం ఇంకోటి దేవుడు ఇస్తాడు కదండి. ఎప్పుడు కూడా సేఫెస్ట్ ప్లేస్ని పెడతాడు దేవుడు. అనుకుంటాం చాలా మంది, అబ్బా కష్టాలన్నీ వచ్చేస్తాయి అనుకుంటాం, కానీ ఎక్కడో ఒక ద్వారం తెలిసే ఉంటుంది. అది ఒక్కసారి గమనించారు అంటే మనకంతా కూడా బాగుంటుందండి. ఇక ఆ తర్వాత ఇంట్లో అనేది ఫ్రై చేస్తున్నాం అనమాట మిగతా కజ్జికాయలన్నీ కూడా. ఇంకా ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, మనకి చికెన్ బోన్లోకి సరిపోలేదు, మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టి అది మళ్ళీ కొంచెం ఫ్రై చేస్తున్నాను. సో గ్రేవీ అనేది తక్కువగా ఉంది అన్నట్లుగా అనమాట. ఇక ఆ తర్వాత పల్లి చెక్క కూడా చేశానండో. ఇదైతే కనుక ఆర్గానిక్ బెల్లంతో అసలు చేశానండి. నోట్లో పెట్టుకుంటే వెన్న పూసానండి, నెయ్యి ఫ్లేవర్ లాగా. అబ్బా ఎంత కమ్మగా ఉందో, నేను టేస్ట్ చేశాను. ఇక ఆ తర్వాత ఇవన్నీ చేసుకొని ఇల్లులు చిమ్ముకొని తుడుచుకొని గిన్నెలన్నీ తోముకొని కంప్లీట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 6:30 అయిపోయిందండి. ఇక మా పాప కాలేజ్కి టైం అయిపోయింది అనమాట. మనం అలా ఫేస్ కూడా వాష్ చేసుకోకుండా అలా జుడ్డు మొహంతో అలా వెళ్ళిపోతున్నాం, ఎందుకంటే టైం లేదు. ఇంకో గిన్నెలు చూసారా ఎన్ని గిన్నెలు పడతాయో. నిజంగా లిటరల్లీ చెప్తున్నా, అసలు ఒక మెయింటైన్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఏ పనైనా సరే, ఏ బిజినెస్ అయినా సరే దాని డెడికేషన్గా ఉండాలి. ఒకరోజు 2 రోజులు కాదు, కంటిన్యూస్గా ఉండాలి. ఇక మార్నింగ్ లేచినప్పటి నుంచి ఆర్డర్స్ ఏంటి, పేమెంట్ ఏంటి, సరుకేంటి, వాటిలో ఏమున్నాయి ఏం లేదు, అండ్ ఎలా కలుపుతున్నారు, ఎలా వండుతున్నారు, టేస్ట్ ఏంటి, డెలివరీ ఎలా అవుతుంది, టైంకి అందించగలనా లేదా, నచ్చుతుందా లేదా వాళ్ళకి. అప్ప ఈ ప్రెషర్స్ అన్నీ ఒక పక్క అయితే, ఇంకో పక్కన యూట్యూబ్లో వీడియోస్ రావడం, వ్యూస్ రావడం లేదండి. ఏంటండి అసలు మీరు ఏం చేస్తున్నారు? వీడియోస్ చూస్తున్నారు కదా, చూసి సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ఎవరెవరినో ఉన్నోళ్ళు చేస్తే ఏం ఉపయోగం అండి. మాలాంటి వాళ్ళని కూడా, కష్టపడే వాళ్ళని సపోర్ట్ చేస్తే కొంచెం మాకు సపోర్ట్గా ఉంటుంది కదా. ఏం తప్పుగా మాట్లాడితే క్షమించండి అబ్బా. ఇక కాలేజ్కి వెళ్ళిపోయాను, మా పాపని తెచ్చేసాను. ఇక మా పాప అంటే నా కూతురు కాదండి, మా అమ్మ. ఇక మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పాపం కష్టపడి, నేను ఇంట్లో ఉన్నాను కదా, నేను ఏం సరిగ్గా తినను అని చెప్పని తను రాగానే, తను రెస్ట్ తీసుకోవచ్చు బట్ తను రెస్ట్ తీసుకోదండి. రాగానే నాకు ముందు కాఫీ పెట్టిస్తుంది, ఆ కాఫీ తాగేస్తాను. ఇక ఆ తర్వాత తను ఇంకా స్నాక్స్ ఏమైనా ఉంటే తినేస్తుంది. ఇంట్లో ఆ రోజు డ్రై ఫ్రూట్ లడ్డు కానీ సున్నుండలు కానీ ఏమీ లేవు. తన కజ్జికాయలు అనేది ఒకటి తింది. ఇంకా ఆ తర్వాత పల్లీలు వేయించుతుంది అనమాట. ప్రోటీన్ ఫుడ్ కావాలి నీకు, అసలు నువ్వేంటి ఇలా ఇంత వీక్ అయిపోయావు అన్నట్లుగా అనమాట. ఇక మఖానాను పల్లీలు వేయించిందండి. ఇక పల్లీలు బెల్లం అను మఖానా తినేసాము స్నాక్స్ కింద. ఇక నైట్ డిన్నర్ కింద అయితే కనుక ఆ రోజు వెజిటేబుల్ అన్నీ కూడా నాన్ వెజ్ పికిల్స్ పట్టాను కదా అది, అండ్ ఆ తర్వాత ఏమో సాంబార్ ఇంకా వేసుకొని తినేసామండి. ఇక ఈ డే అనేది ఇలా హ్యాపీగా అనుకోని విధంగా, అనుకున్న పనులు అయ్యే విధంగా అసలుకి అలా కుదిరిందనమాట. ఎప్పుడు ఇలానే ఉండదండి. ఒక్కొక్క రోజు చాలా డల్గా ఉంటాను, ఒక్కొక్క రోజు చాలా హైపర్ యాక్టివ్లో ఉంటాను, ఒక్కరోజు ఆర్డర్స్ కంప్లీట్ చేస్తాను, ఇంకో రోజు ఆర్డర్స్ కంప్లీట్ చేయలేను. ఇట్లా రకరకాలుగా అనమాట. మా పాప పల్లి పొట్టు ఎలా తీస్తుందో తెలుసా, ఒక్కొక్కటి తీస్తుందండి. తను తీస్తూ ఉంటే నేను తింటూ ఉన్నాను అనమాట. మమ్మీ తీసిచ్చిస్తానుండు మమ్మీ అంటుంది. బట్ అప్పటిదాకా మనం వెయిట్ చేయలేము, నోరు కాలాలి, ఆ టేస్ట్ ఎప్పుడు తింటుందన్నమాట, అప్పుడు తెలుస్తుంది అన్నట్లుగా అనమాట. సో ఇదండి నా యొక్క డే యొక్క వీడియో. సో మీ అందరికి నచ్చిందా? నచ్చి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా నా నుంచి ఎలాంటి వీడియోస్ కావాలో కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్ తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. కీప్ సపోర్టింగ్ మీ.